శ్రీధర్ గారు, అశోక్ గారు కూడా బహుకరిస్తారు. ఇచ్చేసి పెట్టరా, అది పట్టుకో, అది పట్టుకో, అంతే, పట్టుకో. అట్లా పట్టుకోండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎస్సీ మోర్చా తర్వాత అది తీసి పక్క పెట్టండి. కళ్యాణ్ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గారు, వారి యొక్క బృందం రామచంద్రరావు గారిని సన్మానం చేస్తున్నారు. ఇంకెవరు లేదు. శ్రీధర్ ఆగండి, మిగతా వాళ్ళు ఆగండి, ఎవరు రావద్దు. చలో అశోక్, ఓకే, ప్లీజ్ పక్క తీయండి. రవి పద, కూర్చోవాలి, ఎవరు లేరు, ఆగండి. వాసుదేవరావు గారు ఇప్పుడు కాదు, అరే ఇప్పుడు కాదండి, సన్మానం కార్యక్రమం లాస్ట్లో ఉంటుంది. దయచేసి ఈ యొక్క ప్రెస్ మీట్కి అందరూ కూడా సహకరించాల్సింది కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దానికంటే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన యొక్క వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి మొట్టమొదటిగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖపైన సంతకం చేయవలసిందిగా కోరుతున్నాం. మీకు సర్క్యులేట్ చేయబడుతుంది అది మీడియాకు. ఫస్ట్ పేజ్ ఇది. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పరమేష్, తర్వాత ఇవన్నీ సర్క్యులేట్ చేయండి. వాళ్ళ అందరికీ ముందుగా పత్రికా విలేకరులకు, పత్రికా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి యొక్క రిపోర్టర్లకు, కెమెరామెన్లకు, ఫోటోగ్రాఫర్లకు, వేదిక మీద ఉన్నటువంటి ఒక నాయకుడు, అందరికి కూడా ఈరోజు నేను పదవి బాధ్యత స్వీకరించినటువంటి రోజున మీ అందరికీ నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక మామూలు కార్యకర్తగా ఈ పార్టీలో పనిచేస్తూ సైకిళ్ళ మీద తిరిగి పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టి ఎలక్షన్స్లో బూత్ ఏజెంట్గా పనిచేసి బూత్ స్థాయిలో కార్యకర్తగా పనిచేసి నేను నా రాజకీయ ప్రయాణము బీజేపీలో వచ్చిన తర్వాత నేను మొదలుపెట్టాను. విద్యార్థి పరిషత్లో ఉన్న సమయంలో ఆ రోజులో ఉన్నటువంటి ఒక యాక్టివిజము, అది భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా నేను అది కొనసాగిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 14-15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వం ఉండి మరి అటువంటి పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు మా పార్టీ, మా అధిష్టానం, మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము
కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం